బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు ఆదివారం మెరుపు దాడులు నిర్వహించారు. సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి ఆదిలాబాద్, కామారెడ్డి, కొమరంభీం జిల్లాలోని చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు చేసి సోదాలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లాలోని చిరాగ్పల్లి మండలం మాడ్గిడిలోని అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్ పోస్టుపై గత అర్ధరాత్రి ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులో ఏసీబీ సోదాలు నిర్వహించింది. అదేవిధంగా కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం సలాబత్పూర్ ఆర్టీఓ చెక్పోస్టులో సైతం ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆ క్రమంలో బోరజ్ చెక్పోస్టులో 1,26,000 రూపాయల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక కొమరంభీం జిల్లా వాంకిడి చెక్పోస్టులో 5,100 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా భైంసా చెక్పోస్టులో 3,000 రూపాయలు అక్రమ నగదును స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి ఆదిలాబాద్, కామారెడ్డి, కొమరంభీం జిల్లాలోని చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు చేసి సోదాలు చేపట్టారు. ఇక సంగారెడ్డి జిల్లాలోని చిరాగ్పల్లి మండలం మాల్గిడిలోని అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్ పోస్టుపై గత అర్ధరాత్రి ఏసీబీ అధికారులు దాడి చేశారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులో ఏసీబీ సోదాలు నిర్వహించింది. అదేవిధంగా కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం సలాబత్పూర్ ఆర్టీఓ చెక్ పోస్టులో సైతం ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇక ఈ క్రమంలోనే భోరజ్జు చెక్ పోస్టులో 1,26,000 రూపాయల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొమరంభీం జిల్లా వాంకిడి చెక్ పోస్టులో 5,100 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఇక నిర్మల్ జిల్లా భైంసా చెక్ పోస్టులో 3,000 అక్రమ నగదును స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు.